Hello everybody, this is your Vidyajan and welcome to my channel and I hope you will enjoy this video very well. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మా విలేజ్లో ఉన్న పీస్ఫుల్ ప్లేస్కి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. పీస్ఫుల్ ప్లేస్కి వచ్చేసినాం మా విలేజ్లో. ఈ ప్లేస్లో స్పెషల్ ఏంటిదంటే ఇక్కడ కొన్ని దేవుని విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడు, ఈ విగ్రహాలన్నీ కాశీ నుంచి స్పెషల్గా మొత్తాన్ని తర్వాత క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న దేవుని విగ్రహాలను చూసుకుందాం. ఇక్కడ ఉన్న విగ్రహాలని కాశీ నుంచి స్పెషల్గా తెప్పించినాయి. స్వయంగా ఆయన మల్లన్న గట్టు అప్పగారు వెళ్ళి తీసుకొచ్చినాయి. ఈడున్న ఆశ్రమం కూడా ఆయనదే, మల్లన్న గట్టు అప్పగారు. ఇప్పుడు మనం వచ్చేసాం హనుమంతుని విగ్రహం కాడికి. చూద్దాం ఈ విగ్రహం ఎలా ఉందో. ఇక్కడ మీరున్న వెనకాల చూడొచ్చు హనుమంతుని విగ్రహం. స్పెషల్గా రాళ్ళని ఒక కొండ తీరు ఏర్పాటు చేసి కొండ మీద హనుమంతుని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం శివుని విగ్రహం కాడికి వెళ్ళబోతున్నాం. మనం కాదు, నేను, మీరు చూడబోతున్నారు అంతే. ఇక్కడ మనం శివుని విగ్రహం కాడికి వచ్చేసాం. చూడవచ్చు మీరు ఎలా ఉందో. సౌండ్ పొల్యూషన్ ఏమాత్రం ఉండదు, ఖాళీ ప్రశాంతంగా గాలి సౌండ్ ఒక్కటే వినిపిస్తుంది మీకు ఎక్కడ. మళ్ళీ అంతేకాకుండా విగ్రహాలు కూడా పక్క పక్కన కాకుండా కొంచెం దూరంలా, అంటే మంచి నడవనికి కూడా మంచిగా రస్త తిరిగేసి సూపర్ ఉంటుంది అన్నమాట చూడనికి కూడా. వచ్చేసాం నాగదేవతల కాడికి. మీరు బ్యానర్ చూడవచ్చు, బసవలింగ సేవ ఆశ్రమం కొనాపూర్ అని. ఈ మల్లన్న గట్టు గారి ఆశ్రమం ఇది కొనాపూర్లా. ఇక్కడ పాదరక్షలు మల్లన్న గట్టు స్వామి ఉన్నాయి అప్పగారి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నాగదేవతల పక్కకే చిన్న హనుమంతుని విగ్రహం ఉంది, చిన్నది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లేస్ ఎంత మంచిగా ఉందో. కూల్గా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఆఖరి విగ్రహం కాడికి వెళ్ళబోతున్నాం, కృష్ణ భగవాన్. మనం విగ్రహం కాడికి వచ్చేసాం కృష్ణ భగవాన్ది. మీరు చూడొచ్చు ఇక్కడ ఫుల్ గ్రీనరీ ఉంటుంది. చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్. ఎంత మంచిగా ఉందో మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఈడ కృష్ణుని విగ్రహం ఉంది, ఈడ శివలింగం ఉంది,
ఈడ చెట్టు వెనకాల ఈడ గణేశుని విగ్రహం ఉంది. ఈడ ఈడ కొండ మీద ఈడ హనుమంతుని విగ్రహం ఉంది. ఇక్కడ యానిమల్స్ కూడా చాలా ఉంటాయి. చాలా అంటే చాలా ఏం కాదు, ఆవులు అవి కొన్ని ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈడైతే ఎప్పుడు. కూల్ వెదర్, ఈరోజు కూడా చాలా కూల్ వెదర్ ఉంది. అండ్ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో వెరీ వెల్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. లైక్, కామెంట్, షేర్ ఇంకేమేమి ఉంటాయో అన్నీ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.